వచ్చే విద్యార్థులే ఎక్కువ మొత్తంలో పేద విద్యార్థులు పేద కుటుంబాల నుంచే వచ్చే వాళ్ళు ఉంటారు. గిరిజన తండాల నుంచి కావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు. ఎక్కడైనా పేద విద్యార్థులకు విద్య, పేద ప్రజలకు వైద్యము అందినప్పుడే ఆ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే కూడా మొదటి మెట్టు విద్యార్థి దశ నుండి విద్య. ఆ కుటుంబానికి విద్య ఎంత అవసరమో వైద్యం కూడా అంతే అవసరం. మనం చూస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ వసతి గృహాలలో, ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న దుస్థితి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ కళాశాల గతంలో మనం చూసుకుంటే మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపు కొట్టి అసలు టాయిలెట్స్ కు వెళ్ళిన విద్యార్థులకు, లెక్చరర్స్ కూడా ఇక్కడ ఇన్ఫెక్షన్స్ అయిన దుస్థితి మేము చూసినాం. ప్రస్తుతం కొంత మేరకు మనకి ఇక్కడ నీట్ గా కనిపిస్తుంది, కానీ ఈ దుస్థితి వసతి గృహాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో మనకు కనిపిస్తా ఉంది. సరే, ఇదొక పాట అయితే మధ్యాహ్నం ఉదయం 9-9:30కు వచ్చే విద్యార్థులు సాయంత్రం 4-5 గంటల వరకు ఇక్కడ ఉండి చదువులు కొనసాగించుకోవాలి. గ్రామీణ గిరిజన తాండాల నుంచి వస్తుంటారు. ఇక్కడ మధ్యాహ్న భోజన సౌకర్యం లేదు కాబట్టి ఆకలితో ఇబ్బందులు పడే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తీసుకున్న కార్యక్రమం సుమారు 850 మంది విద్యార్థులకు భోజనం పెట్టడం చాలా గొప్ప దృఢ సంకల్పంగా మనం తీసుకోవాలి. అదే రీతిలో విద్యార్థులు కూడా ఆ రిజల్ట్ను గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా, మేము మీ కళాశాలకు ఎంతవరకైనా శ్రమించి నూతన కళాశాల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తాం, భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తాం, బెంచీలు, వసతి సౌకర్యాలు ఏమున్నా మేము కల్పిస్తాం, కానీ మాకు రిజల్ట్ చూపించాలి, రిజల్ట్ రావాలని. ఆ రిజల్ట్ కోసం కూడా మీకు ఇక ఇబ్బంది ఏముంటుంది, మార్నింగ్ ఇంటి దగ్గర తినేసి వస్తారు, మధ్యాహ్నం ఇక్కడ భోజనం ఉంటుంది. మీరు చేయాల్సిన పని చదువుకోవడం, ఇక్కడ ఉండి రిజల్ట్ తీసుకురావడం, కాలేజీకి తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు మంచి పేరు తీసుకురావడం. కాబట్టి మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తు అంటే ఒక కుటుంబం, ఇందాకనే చెప్పినట్టు మీ కుటుంబం బాగుపడాలి అని అనుకుంటే చదువుతోనే అది పెద్ద ఎత్తున సాధ్యమవుతుంటుంది. కొంతమంది ప్రభుత్వ వసతి గృహాలలో ఉండి ఒక్క పూట భోజనం తిని జిల్లా కలెక్టర్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చదువుకుంటున్నామని మనం చదువును నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అవకాశాలు కొంతమేరకు ఉన్నాయి. కానీ గతంలో ఇంకా పూర్తిగా ఒక్క పూట భోజనం తిని వసతి గృహాల్లో చలికి, వర్షానికి తడుచుకుంటూ శిథిలావస్థలో బిల్డింగ్ లో చదువుకున్న చాలా మంది మేధావులు, ఆకునూరు మురళి లాంటి వారు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు చాలా ఈ దేశం మేధావులు కూడా అయిన చరిత్ర ఉంది. కాబట్టి ఈ అవకాశాలని ఉపయోగించుకొని చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి, దేశానికి మంచి పేరు తేవాలని